భగవంతుడు అందించిన జీవితంలో మనకు ఉన్నంతలో ఏదో ఒక సహాయం చేయడం మానవతా ధర్మమని, నిరుపేదలకు సహాయం చేయడంలోనే ఆనందం, తృప్తి ఉంటుందని సమాజ సేవకురాలు గొట్టుముక్కల వెంకటలక్ష్మి జన్మదిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 7వ వార్డులోని కృపా కాలనీ నందు నిరుపేద వృద్ధులకు చీరలు, బ్రెడ్లు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం, శీతల పానీయాలు గొట్టుముక్కల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ కౌన్సిలర్ వాసర్ల ముత్యాలరావు అన్నారు. భీమవరం లెప్పర్సీ కాలనీలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు ఇల్లు శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కాలనీలోని మహిళలు పుట్టినరోజు కేకు కట్ చేసి గోరుముక్కల వెంకటలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ కౌన్సిలర్ వాసర్ల ముత్యాలరావు, అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ విజ్ఞాన వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఇటువంటి పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని అభాగ్యులైన పేద కుటుంబాల పిల్లలకు, వృద్ధులకు వస్త్రాల, పౌష్టికాహారం పంపిణీ చేసిన గోరుముక్కల వెంకటలక్ష్మిని అభినందించారు. అన్నాలెట్టు వాళ్ళు బాగా పట్టుకుంటున్నా తీసుకోండి. తప్పట్లా తప్పట్లా పేరు చెప్పండి. పేరు చెప్పండి. వెంకటలక్ష్మి గారు హ్యాపీ బర్త్డే టు యు. వెంకటలక్ష్మి గారు హ్యాపీ బర్త్డే టు యు. వెంకటలక్ష్మి అలా చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు. చెప్పాలి గట్టిగా గట్టిగా. ఓకే తీసుకోండి. మెల్లగా పిల్లలకి ఒకళ్ళు ఇవ్వండి, అందరికి ఇవ్వండి. వాళ్ళందరూ
అది ఒకసారి ఊరుకోండి. వరం గారు సర్వ చెట్టు వెనక్కి ఎలా చూడండి ఎలా చూడండి ఎలా చూడండి ఎలా చూడండి ఈ అంతా పట్టుకోండి. జరిగేటువంటి శుభకార్యాలు, పుట్టినరోజులు కావచ్చు, పెళ్లి రోజుల వేడుకలు కావచ్చు, మరి ఇటువంటి కార్యక్రమాలు మన బంధువులతోనూ, స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ సహజంగా జరుపుకుంటాం. అందుకు భిన్నంగా సమాజంలో ఉన్నటువంటి అబాయకులైనటువంటి పేద కుటుంబాలకు చెందినటువంటి పిల్లల మధ్య మరి ఇటువంటి వేడుకలు నిర్వహించుకోవాలని చెప్పేసి మేము ఎన్నో రకాలుగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం పట్టణంలో. అలాగే ఈరోజు మా సేవా సంస్థ సభ్యురాలైనటువంటి సంఘ సేవకురాలు గొట్టుముక్కల వెంకటలక్ష్మి గారు మరి ప్రతి సంవత్సరం కూడా ఆవిడ పుట్టినరోజును ఇటువంటి అభాగ్యులైనటువంటి పిల్లల మధ్య మరి ఏదైతే దూరంగా ఉన్నటువంటి పట్టణానికి దూరంగా ఉన్నటువంటి అనేక మంది అబాయకులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో ప్రతి సంవత్సరం కూడా ఈ పుట్టినరోజు వేడుక ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు భీమవరం మరి 7వ వార్డులో ఉన్నటువంటి ఈ లెప్రసీ కాలనీలో ఉన్నటువంటి కృపా కాలనీలో మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు అలాగే వృద్ధులు వీళ్ళ మధ్యలో ఇక్కడ కేకుని కట్ చేయించి వాళ్ళ చేత ఆ గుట్టుముక్కల వెంకటలక్ష్మి గారు ఇక్కడ లేకపోయినా ఆవిడ ఇక్కడ ఈ కార్యక్రమం చేయమని మాకు ఎన్ని కూడా అందించడం జరిగింది. ఇక్కడ వాళ్ళ చేతే వృద్ధుల మధ్య కేక్ కట్ చేయించి చిన్నారుల మధ్య ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అందించినటువంటి ఈ పిల్లలకు వృద్ధులకు చీరలు, అలాగే ఇక్కడ పండ్లు, డ్రింక్ బాటిల్స్, స్నాక్స్, కేకులు, బిస్కెట్లు, అలాగే బ్రెడ్లు అన్నీ కూడా సమృద్ధిగా అందించారు. ఈ సందర్భంగా గుట్టుముక్కల వెంకటలక్ష్మి గారికి మా విజ్ఞాన వేదిక సేవా సంస్థ తరఫున మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఆవిడ ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో ఉండి మరి ఎన్నోటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మిత్రులు ఈ మాజీ కౌన్సిలర్ అయినటువంటి వాసర్ల ముత్యాలరావు గారు ఇక్కడ ఏ కష్టం వచ్చినా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటూ ఉంటారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. వాసర్ల ముత్యాలరావు గారు, మహేంద్రపూర్ శివాజీవరం గారు మరి వారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వాసర్ల ముత్యాలరావు కూడా మా సంస్థ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వెంకటలక్ష్మి గారు పుట్టినరోజు సందర్భంగా మాకు 7వ వార్డులో కొప్ప కాలనీలో మరి మా పిల్లలు అభాగ్యులైన పిల్లలకు మరి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. అలాగే ఈ యొక్క పిల్లలకి కేకులు, బిస్కెట్లు, డ్రింక్ బాటిల్స్, బన్స్, తర్వాత ఈ యొక్క కేకులు ఇవన్నీ కూడా మరి ఆవిడ ఎంతో ఉదార స్వభావంతో మరి అందరూ పెద్ద పెద్దవాళ్ళు అంటే మంచి కార్యక్రమాలు ఇళ్లలోనే చేసుకుంటారు, కానీ ఇటువంటి అభాగ్యులు పెట్టి ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకుంటే మనకు ఎంతో సంతోషంగా ఉంటుందని ఆలోచనతో ఇటువంటి అభాగ్యులైన పిల్లలు అంటే మనం ఒక ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక గొప్పగా మన గొప్ప కేకేసుకుని పుట్టినరోజు చేసుకుంటారు, కానీ ఇటువంటి మా కొబ్బ కాలనీని ఆవిడ ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా పంపించి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమం ఈ సందర్భంగా ఇక్కడ చేసుకుంటుంది కాబట్టి ఆవిడకి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా సీని గారికి, వరం గారికి, బాలాజీ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీడియా మిత్రులు మరి బాబీ గారు కూడా మరి మాకు మా ఎన్నంటే ఉండి మమ్మల్ని ఎంతో ఎదురు పెట్టాలనే ఆలోచనతో ఆయనకి ఎప్పుడు మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండాలి. ఆయన ఎంతో ఈ గ్రామాన్నే కాదు, భీమవరం పట్టణానే కాదు, జిల్లానే కాదు, ఎక్కడ కట్టవచ్చినా నేను ఉన్నానని ఆయన ముందుకొత్తూ కట్టాన్ని ఎదురుగా తీసుకొచ్చి ప్రజలకు ఏదో అందించాలనే ఆలోచనతో బాబీ గారు కూడా ఈ యొక్క మీడియా మిత్రులు బాగా చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు చెప్పుకుంటే అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ వరం గారికి, మీడియా మిత్రులు మొత్తం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ
ఏదైనా కవర్ ఏదన్నా తెచ్చుకుంటే బాగుంది. కవర్లు ఇచ్చేదే బాగుంది. కవర్లు ఎక్కువగా ఉంటుంది. అది